మొన్న కర్నూలులో జరిగినటువంటి బస్ ఫైర్ యాక్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. 19 మంది బస్సులోనే సజీవ దహనం అయితే అయిపోయిన పరిస్థితి అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బస్ డ్రైవర్, కావేరీ ట్రావెల్స్ బస్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య, తనను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. శివశంకర్ స్పాట్లోనే మరణించడం జరిగింది. ఆ శివశంకర్తో పాటు వెనకాతలు ఉన్న ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎర్రిస్వామి. సో ఈ ఎర్రిస్వామి ఏంటంటే పోలీసులు ఈ ఎర్రిస్వామిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎర్రిస్వామి తప్పేం లేదు ఇందులో, అదొక యాక్సిడెంట్ మాత్రమే. సో అందువల్ల ఎర్రిస్వామిని అయితే కన్ఫెషన్ తీసుకొని తన బయటకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఎర్రిస్వామి కొన్ని నిజాలను అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎర్రిస్వామి ఇప్పుడు ఎవరైతే చనిపోయిన శివశంకర్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం అయితే మొదలైందనమాట. యాక్చువల్గా ఎర్రిస్వామి అనే ఆయన జీహెచ్ఎంసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఇప్పుడు చనిపోయిన శివశంకర్ ఎవరైతే బైకర్ ఉన్నాడో తను అక్కడ అంటే డైలీ వైజ్ లేబర్ కింద పనిచేసేవాడు అనమాట. సో యాక్చువల్గా అప్పుడు మొదలైన స్నేహం మొన్న యాక్చువల్గా మనకి ఏంటంటే కర్నూలు దగ్గర అదోని అని ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడ మ్యారేజ్కి ఈ ఎర్రిస్వామి అటెండ్ అవ్వాలి. సో ఈ ఎర్రిస్వామి ఏం చేశాడంటే నైట్ వచ్చేటప్పుడు సరే మన ఫ్రెండే కదా దగ్గరలో ఉన్నాడని చెప్పేసి ఈ శివశంకర్కి అయితే కాల్ చేయడం జరిగింది ఎర్రిస్వామి. సో శివశంకర్ తనని రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరు కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే యాక్చువల్గా టేకూరు దగ్గరలో ఈ శివశంకర్కి ఒక హౌస్ ఉందన్నమాట. అక్కడ ఎవరు ఉండట్లేదు. సో అక్కడికి వెళ్ళారు. వెళ్ళే ముందే వీళ్ళు కొద్దిగా మందు అయితే కొనుక్కున్నారు. అక్కడికి వెళ్ళారు, తాగారు, ఎంజాయ్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఎర్రిస్వామి ఏమో నేను వెళ్తారా అని చెప్పేసి అంటే శివశంకర్ ఏంటంటే లేదు నేను డ్రాప్ చేస్తాను నిన్ను అని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా స్నానం చేసి బయలుదేరి వస్తూ పెట్రోల్ బంకులో ఒక 300 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు. అక్కడ కొట్టించుకుని అప్పటికే ఈ మధ్యమత్తులో ఉండడం, బయలుదేరడం సుమారు 2-2:30 ప్రాంతంలో వీళ్ళు బయలుదేరడం. ఇంకా వీళ్ళు కంప్లీట్గా నిద్రమత్తులో ఉన్నారు, ప్లస్ దట్టు మధ్యమత్తులో ఉన్నారనమాట. అక్కడి నుంచి వెళ్తున్న టైంలో వీళ్ళ బండికి హెడ్లైట్ కూడా లేదు. సో అందులోనే వీళ్ళు 60-70 స్పీడ్లో వెళ్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ వెళ్తూ బైక్ వర్షం ఒకటి పడుతుందనమాట. అక్కడ డీమార్ట్కి దగ్గరలో అక్కడ ఏమైందంటే వీళ్ళ బైక్ స్కిడ్ అయ్యి వెంటనే వీళ్ళిద్దరూ కూడా ఎగిరిపడడం జరిగింది. అయితే ఈ శివశంకర్ తల నేరుగా డివైడర్ కొట్టడం వల్ల స్పాట్ అక్కడ చనిపోయాడు. ఎర్రిస్వామి ఏంటంటే పక్కన మనకి ఈ రోడ్డు తాలూకా అంచులు ఉంటాయి కదా, అక్కడ కొద్దిగా గడ్డిలా ఉంటే అక్కడ మెత్తన ప్రదేశంలో పడటం వల్ల తనకైతే ఏ దెబ్బలు, చిన్న చితక దెబ్బలు తప్పితే ప్రాణాంతకమైనటువంటి దెబ్బలు ఏవి కూడా ఈ ఎర్రిస్వామికి తగలలేదు. తను బతికి బయటపడడం అయితే జరిగింది. వెంటనే శివశంకర్ దగ్గరికి వెళ్ళాడు, లేపడానికి ప్రయత్నించాడు, అన్నీ చేశాడు. కానీ శివశంకర్ లేచే పరిస్థితి లేదు. మొత్తం చెక్ చేస్తే తను చనిపోయాడు. తలది పగిలి తను వెంటనే చనిపోయాడు అనమాట. ఆ బైక్ అయితే మాత్రం రోడ్డు పక్కకే ఉంది. యాక్చువల్గా నిన్నటి వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వీళ్ళు ముందు వెళ్తున్నారు, వెనకాతల బస్సు వస్తుంది, వెంటనే వీళ్ళు స్కిడ్ అయి పడిపోయారు. బస్సు వీళ్ళ మీదకి ఎక్కింది. అలా రాసుకుంటూ వెళ్ళటం వల్ల ఫైర్ జరిగి ఆ పెట్రోల్ ట్యాంకులో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈ బస్సు అనేది ఫైర్ అయ్యి అందరూ చనిపోవడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ జరిగింది ఏంటంటే యాక్చువల్గా బస్సు రావడానికి సుమారుగా 20-30 నిమిషాల ముందే వీళ్ళకి యాక్సిడెంట్ జరగడం, ఈ శివశంకర్ చనిపోవడం అంతా జరిగింది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ శివశంకర్ని లేపడానికి ప్రయత్నించాడు, రోడ్డు పక్కకు తీసుకురావడానికి ట్రై చేశాడు, ఇవన్నీ చేశాడు, కానీ లేవలేదు. యాక్చువల్గా ఏంటంటే చనిపోయాడు. కాబట్టి యాక్చువల్గా ఏం జరుగుతుందో అని ఒక చిన్న భయంతో లాస్ట్ ఫోన్ కాల్స్ అన్నీ నావే ఉన్నాయి కదా అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని దీని జోబిలో పెట్టుకున్నాడు. అదోనికైతే పెళ్ళికి అటెండ్ అవ్వాల్సింది ఉందన్నమాట. సో పెట్టుకొని రోడ్డు పక్కనే ఉన్నాడు. వేరే వెహికల్ ఏదైనా వస్తే వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఈ లోపు ఏంటంటే ఒక బ్లూ కలర్ బస్సు వచ్చిందని చెప్పేసి ఒక వాస్తవాన్ని తను వెల్లడించడం జరిగింది. ఈ బ్లూ కలర్ బస్సు ఏంటి అంటే అప్పటికే సుమారుగా 20 నిమిషాలంటే అంత రాత్రి హైవేలో మనకు చూసినట్టయితే హైదరాబాద్ టు బెంగళూరు తిరిగేవన్నీ కూడా ఇవే బస్సులు తిరుగుతూ ఉంటాయి, స్లీపర్ బస్సులు ఎక్కువగా. ఈ స్లీపర్ బస్ అనగానే నైట్ టైమే జర్నీస్ ఉంటాయి స్లీపర్ బస్ ప్రతిదీ కూడా. సో అన్ని బస్సులు వెళ్ళాయి, అన్ని నార్మల్గా ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి. కానీ ఒక్కరు కూడా ఇన్ఫామ్ చేయలేదు యాక్చువల్గా ఎవరికి కూడా. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఏం జరిగిందంటే అక్కడ నుంచి వస్తున్న ఒక బ్లూ కలర్ బస్ అనేది మన ఎవరైతే ఎర్రిస్వామి చెప్పిన కథనం ప్రకారం ఈ బ్లూ కలర్ బస్ అనేది వీళ్ళు కూడా వీళ్ళ ఫ్లోలో వీళ్ళు పోతూ ఉన్నారనమాట. ఈ బైక్ని స్లైట్లీ రాసుకుంటూ పోయిందనమాట. ఈ రాసుకుంటూ పోవడం వల్ల ఏమైందంటే టచ్ అవడం వల్ల ఈ బైక్ అనేది తిరుక్కుంటూ రోడ్డు మధ్యకి వచ్చి పడింది. బాడీ అక్కడే ఉంది. ఈ రోడ్డు మీదకి వచ్చి పడడంతో ఈ వెళ్తున్న బస్సులన్నీ తప్పించుకుంటూ పోతున్నాయి. ఈలోపు ఈ కావేరీ బస్సు ఏదైతే ఉందో లక్ష్మయ్య డ్రైవింగ్ చేస్తున్నటువంటి వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో
వీళ్ళు వీళ్ళ ఫ్లోలో పోతున్నారు, ఆ బస్సు వీళ్ళు బైక్ని గమనించలేదు, బైక్ని ఎక్కించేయడం జరిగింది. సుమారుగా 1-2 కాదు, సుమారుగా 300 మీటర్లు ఈ బస్సు ఈ బైక్ని దాన్ని చాసిస్ కింద పెట్టుకుంటూ రాసుకుంటూ పోయిందనమాట. ఈలోపు పెట్రోల్ ట్యాంక్ కన్నంబడి లోపల ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి ఆ స్పార్క్ ఏదైతే ఉందో స్పార్క్కి పెట్రోల్ అంటుకొని బస్ ఫైర్ అవటం జరిగింది. ఎప్పుడైతే ఈ బస్ ఫైర్ అవటం గమనించినటువంటి ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో డ్రైవర్, యాక్చువల్గా మనకి స్లీపర్ బస్సులకు చూసినట్టయితే 2 క్యాబిన్స్ మనకి ఎలా ఉంటాయి, ఇప్పుడు ఏదైతే ఈ డ్రైవర్ క్యాబిన్ సపరేట్గా ఉంటుంది, పాసెంజర్స్కి వెంటనే బ్యాక్ సైడ్ సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే ఏసీ అది బయటకు పోకుండా దానికి డోర్ సపరేట్గా ఉంటుంది, దానికి లాక్ ఉంటుంది. ఈ డ్రైవర్ క్యాబిన్ ఏదైతే ఉందో దానికి హైడ్రాలిక్ సిస్టమ్ లాక్ ఉంటుంది అనమాట. దాని తాలూకు లివర్ అనేది డ్రైవర్ దగ్గర ఉంటుంది, అది వాళ్ళకి తెలుస్తుంది. సో ఈయన ఏం చేశారంటే ఫైర్ అవ్వగానే ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయకుండా ఈయన బస్సు దూకి పారిపోయాడు. కనీసం లివర్ రిలీజ్ చేసినా సరే వీళ్ళు బతికే పరిస్థితి అయితే ఉండేదన్నమాట. ప్లస్ ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సేఫ్టీ అలారమ్స్ కానీ, ఈ ఫైర్ దీనికి ఎగ్జాస్ట్ సంబంధించినటువంటి ఈ స్మోక్ అలారమ్స్ కానీ ఏవి కూడా లోన్ లేవు. ప్లస్ ఏంటంటే వాళ్ళు లోన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏదో బయటపడ్డారు. ఒక ఆయన అయితే మోకాళ్ళతో విండోస్ని పగలగొట్టుకొని ఆయన ఏదో బయటపడ్డాడు, కాల్ ఫ్రాక్చర్ కూడా అయిన పరిస్థితి అయింది. ఆయన ఏదో కొంతమంది 10-11 మందిని అయితే కాపాడాడు. అలాగని అందరూ అంత దీనిగా ఉండాలని లేదు కదా, చాలామంది వాళ్ళ ప్రాణాల కోసం పోరాడి చివరికి ఇంకా ఎగ్జాస్ట్ అయ్యి ఇంకా చనిపోయిన పరిస్థితి. ఒక ఫ్యామిలీ అయితే భార్యాభర్త వాళ్ళిద్దరు పిల్లలు కూడా, ఆ తల్లి అయితే ఆ పిల్లని తన కౌగిల్లో అలా దాచుకొని బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతుందన్నమాట. ఇక్కడ మనకి ఈ వెహికల్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ స్లీపర్ బస్సులు యాక్చువల్గా మనకి లాస్ట్ టైం చైనా 2012 నుంచి స్లీపర్ బస్సులను కంప్లీట్లీ బ్యాన్ చేసిందనమాట. మనకంటే అంతో ఎంతో కొంత అభివృద్ధి చెందిన దేశం చైనా, కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయంలో. అటువంటి చైనా కంప్లీట్గా స్లీపర్ బస్సులు బంద్ చేసింది. ఎందుకంటే ఇటువంటి యాక్సిడెంట్లు 2012లో వాళ్ళకి చాలా జరిగినాయి, అంతకుముందు కూడా. సో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందిస్తూ కంప్లీట్గా స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. అక్కడ ఓన్లీ సీటర్ మాత్రమే ఉంటాయి, అక్కడ స్లీపర్ ఉండవు. నెక్స్ట్ మనకి మోటార్స్ అనగానే జర్మన్ మేడ్ మోటార్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. జర్మన్ మేడ్ మోటార్స్ అంటే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయనే ఒక ఇది ఉంది మనకి. జర్మనీ అనగానే ఈ వెహికల్స్కి కానీ వెహికల్ ఇంజిన్స్కి కానీ పెట్టింది పేరు. అటువంటి జర్మనీ కూడా ఈ స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. అంటే వాళ్ళకి తెలియక బ్యాన్ చేశారా? సో ఇంకొక విషయంలో మనం తీసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా వైజాగ్ నుండి హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నుంచి బెంగళూరు అవ్వచ్చు, లేకపోతే చెన్నై, ముంబై, ఎటైనా బస్సు చూడండి, అవన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది స్లీపర్ బస్సెస్ కూడా ఏదైతే స్టేట్ నుంచి బయలుదేరుతున్నాయో లేదంటే ఏదైతే స్టేట్కి వెళ్తున్నాయో ఆ 2 స్టేట్ల రిజిస్ట్రేషన్ మీద కూడా ఉండవు అవి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ టు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ అయితే టీజీ ఉండాలి, వైజాగ్ అయితే ఏపీ ఉండాలి, కానీ రెండింటిలోనే ఉండవు. మీరు ఏ స్లీపర్ బస్ అయినా గమనించండి సార్, మీరు చాలామంది కూడా జర్నీలు చేస్తూ ఉంటారు. స్లీపర్ బస్ ఎక్కే ముందు స్లీపర్ బస్ తాలూకు రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి మీరు, అది AR, DD, PY ఇలా ఉంటాయి. PY అంటే పాండిచ్చేరి, AR అంటే అరుణాచల్ ప్రదేశ్, DD డామన్ డయ్యూ. యాక్చువల్ డామన్ డయ్యూ, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం చాలా చిన్నది. అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్గా హిల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా. డామండ ఇది కూడా, ఇవన్నీ కూడా అక్కడ స్లీపర్ బస్సులు చాలా అసలు ఉండవు అక్కడ మ్యాక్సిమం స్లీపర్ బస్సులు. కానీ మరి అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ స్టేట్స్లో ఎందుకు తిరుగుతున్నాయి స్లీపర్ బస్సులు అంటే, మీరు ఒక సీటుకి తీసుకున్నట్టయితే, నార్మల్గా సీటుకి తీసుకున్నట్టయితే మనకి ఈ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా మన ఇండియాలో కొద్దిగా వెనకబడిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి గవర్నమెంట్కి, ఆర్టీఓకి పే చేసే ట్యాక్స్ విషయంలో చాలా వేరీ ఉంది వాళ్ళకి మనకి. ఎగ్జాంపుల్కి నార్మల్గా ఒక 48 సీట్లు ఉన్న ఒక సీటర్ బస్ తీసుకున్నట్టయితే ఒక సీట్కి పెర్ ఇయర్కి మనకి 4,500 రూపాయలు ట్యాక్స్ పే చేయాల్సి ఉంది ఆర్టీఓకి మనం. ఇక్కడ ఏదైనా తెలుగు స్టేట్స్ కానీ మిగతా రిమైనింగ్ ఏ స్టేట్ అయినా సరే. కానీ మీరు డామన్ డయ్యూ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, లేదంటే పాండిచ్చేరి కానీ తీసుకున్నట్టయితే జస్ట్ 450 రూపాయలు మాత్రమే అక్కడ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. అంటే నియర్లీ 10% వేరియేషన్. సో 450 ఎక్కడ, 4,500 ఎక్కడ? సో అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సీటర్ బస్సుల కోసం అని చెప్పేసుకొని వీటిని మాడిఫై చేయించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లంచాలు కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ కూడా అనధికారికంగా సీటర్ని స్లీపర్గా ఈ చేంజ్ చేస్తూ వస్తూ ఉంటారనమాట. ఇంకొక ఏంటి అంటే మోటార్ వెహికల్ యాక్ట్ 47 ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏదైనా బస్సు ఒక స్టేట్లో రిజిస్టర్ అయ్యి 12 నెలల కంటే ఎక్కువ ఇంకొక స్టేట్లో తిరిగినట్టయితే కంప్లీట్గా ఆ స్టేట్ రిజిస్ట్రేషన్కి మారాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏవి కూడా మారవు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పటి నుంచో తిరుగుతున్న బస్సులు ఇవన్నీ కూడా పోనీ ఒకటైనా మారిందా? ఒక్కటి కూడా మారదు.
అధికారికంగా నడుపుతున్న కొన్ని బస్సులు ఇవన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే దీనిపై గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకురావాల్సి ఉంది ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో కానీ, ఇప్పుడైతే యాక్సిడెంట్లు కానీ జరుగుతున్న విషయంలో ప్రతి వెహికల్ని కూడా ఆపి ఇవన్నీ చెక్ చేయాలి. అంటే విండోని గ్లాస్ చేయడానికి గ్లాస్ బ్రేకర్స్, ఈ హ్యామర్స్ ఉన్నాయా లేదా, ఫైర్ అండ్ సేఫ్టీ ఉన్నాయా లేదా, కంప్లీట్గా మనకి SOS బటన్స్ అని మీరు హైవేలో చూసినట్టయితే ఒక టెలిఫోన్లా ఉండి బాక్స్ ఉండి SOS అని ఉంటుందన్నమాట హైవేస్లో. దేనికి? ఇటువంటి యాక్సిడెంట్ కోసమే. ఇటువంటి యాక్సిడెంట్ దగ్గరలో ఏదైనా జరిగినట్టయితే అక్కడికి వెళ్ళి SOSలో అక్కడ కాల్ చేసినట్టయితే నియరెస్ట్ నేషనల్ హైవేస్లో అయినట్టయితే NHAI ఉంటుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో వాళ్ళ నియరెస్ట్ వాళ్ళది ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆఫీస్కి ఆ ఫోన్ వెళ్ళటం జరుగుతుంది. వెంటనే ఈ నాయ్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ని పంపించడం కానీ, అక్కడ ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడానికి ఒక వెసులుబాటు అయితే ఉంటుంది. కానీ ఇదే SOS బటన్ ఈ బస్సులో ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు బస్సులో ఇన్సిడెంట్ జరిగింది, ఈ SOS బటన్ బస్సులో కూడా పెట్టాలి. మీరు గమనించినట్టయితే మనకి యాక్చువల్గా 3 వేస్ ఆఫ్ మనకి జర్నీస్ ఉంటాయి. ఏంటి అంటే, 1 బై రోడ్, 2 బై ఎయిర్, 3 బై వాటర్. మనకి ఈ షిప్స్లో కానీ లేదంటే ఈ ఫ్లైట్స్లో కానీ మీరు బాగా గమనించినట్టయితే SOS ప్లేస్ అదే ఈ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి అక్కడ ఆ టెక్నాలజీ బాగుంటుంది. ఒక ఫ్లైట్కి ఏదైనా జరుగుతుందంటే, లేకపోతే ఏదైనా సంథింగ్ ఒక మిస్లీనియస్ ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా ఒక ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా మన గాల్లో కనపడిందంటే అక్కడ ఉన్న పైలట్ కానీ, అక్కడ ఉన్నటువంటి కో పైలట్ కానీ, ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఈ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది ఐటీసీకి వెంటనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ మాకు ఏదో దగ్గరలో కనపడింది, ఈ లెవెల్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది, ఈ స్పీడ్లో పోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదే మీరు బై వాటర్ చూసుకున్నట్టయితే షిప్స్లో కూడా అంతే. మా దగ్గర ఏదైనా ఒక షిప్ సింక్ అవుతుందా, లేదంటే సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా, ఒక ఈ కార్గో షిప్స్ అవనివ్వండి, ఏ షిప్స్ అయినా సరే యాక్సిడెంట్ జరిగినా సరే అక్కడ నియరెస్ట్ ఉన్న షిప్ పక్కాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయాలి. సో ఇటువంటిది బై రోడ్ ఎందుకు లేదు? ఇటువంటి వాటిల్లో మార్పులు తీసుకురావాలి. టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నాం. ఒకప్పుడు టోల్ గేట్ దగ్గర డబ్బులు ఇచ్చి చలానా కట్టే పరిస్థితి, ఒక టోల్ పే చేయాల్సిన పరిస్థితి టోల్ గేట్ దగ్గర. ఈరోజు అలా కాదు, మనకు ఫాస్ట్ ట్యాగ్స్ వచ్చినాయి. నువ్వు ఆ రన్నింగ్లో ఉంటుండగానే ఫాస్ట్ ట్యాగ్ నువ్వు రీఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు టోల్ గేట్ దగ్గర 1 నిమిషం కూడా నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 30 సెకండ్స్ లోపల నీ డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది, టోల్ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇంత మార్పు వీటిలో తీసుకొచ్చినప్పుడు వీటిలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో దీనిపైన గవర్నమెంట్ కొంత ఆలోచించాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, విషయంలోకి వచ్చినట్టయితే ఆ రోజు జరిగిన తర్వాత లక్ష్మయ్య పారిపోయాడు. ఇది అయిపోయిన తర్వాత ఈయన చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత ఈ ఎర్రస్వామి ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఉన్నట్టయితే ఇది మన మెడకు చుట్టుకుంటుంది, మన తలకు చుట్టుకుంటుంది, ఇదంతా దేనికి, లాస్ట్ కాల్స్ అన్నీ కూడా నాతోనే ఉన్నాయి కదా, ఏదైనా జరిగితే మనం దొరికేస్తామని చెప్పేసి ఆ అబ్బాయి ఫోన్ తను జోబులో పెట్టుకొని అక్కడ ఉన్న పొలాల గట్టు మీదుగా వెళ్ళిపోయాడు అనమాట. ఈయన మెత్తన ప్రదేశంలో పట్టడం వల్ల పెద్దగా దెబ్బలు తగలేదు, చిన్న చితక దెబ్బలు, అవి బయటికి కనపడలేని దెబ్బలు. సో ఈయన పెళ్లికి అటెండ్ అయ్యాడు, అక్కడ ఉన్న అదోనిలో వీళ్ళ ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అయ్యాడు, అందరితో కూర్చున్నాడు, మాట్లాడి అంతా చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఈ సీసీ కెమెరాస్ వీటన్నిటి ద్వారా పట్టుకున్నారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర నుంచి ఈ కన్ఫెషన్ రిపోర్ట్ అయితే తీసుకున్నారు. ఫైనల్గా తను చెప్పింది ఒక టీవీ ఛానల్కి, ఇది ఇలా జరిగింది అని చెప్పి. సో ఎంతైనా సరే సుమారుగా 19 మంది ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోవడం జరిగింది. కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక అమ్మాయికి కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్ 5 months అయిందంట వచ్చి, ఒక ఫ్యామిలీ. అసలు నిజంగా 19 కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి ఈరోజు. నిజంగా ఈ బ్లూ కలర్ బస్సు ఎవరైతే ముందు పాస్ అయ్యి వాళ్ళు డాష్ ఇచ్చుకొని వెళ్ళిపోయిందో, లేదంటే తర్వాత పాస్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 20 నుంచి 25 వెహికల్స్ పాస్ అయినాయి అంట. ఈ వెహికల్స్ ఎవరు ఇన్ఫార్మ్ చేసినా, దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా ఈరోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. 19 మంది సజీవంగా ఈరోజు మన మధ్యలో తిరిగేవారు. ఒక కుటుంబం నిన్న చూసినట్టయితే యూట్యూబ్లో వీడియో, సోషల్ మీడియాలో మూట కట్టి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు తీసుకెళ్ళి. ఎవరి బాడీ ఏంటో తెలియదు, మొహాలు కనిపించిన పరిస్థితి. కంప్లీట్గా మూట కట్టారు, అసలు ఏమి లేదు, ఖననం చేయడానికి తీసుకెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. పోలీసులు మాత్రమే కాదు, లేదా హైవే వాహన సిబ్బంది, లేదంటే అక్కడ NHAI కానీ, వీళ్ళు మాత్రమే కాదు, మనం జర్నీ చేస్తున్న ప్రతిసారి మనం కూడా ఇలాంటి ప్రమాదం రోడ్డు మీద ఏదైనా జరిగినా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఏంటి అంటే, ఇలా జరిగినట్టయితే మనం ఫోన్ చేస్తే ప్రతిసారి స్టేషన్కి సాక్ష్యానికి మనకు పిలుస్తారు, కోట్ల మేట్లు మనం ఎక్కాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి. సో అది కూడా ఒక కారణం చేత నిజమే. యాక్చువల్గా మనకి
మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం అయితే ఏదైతే ఇటువంటి సాయాలు చేసిన వాళ్ళని స్టేషన్కి కానీ కోర్టులు కూడా పిలకూడదని చెప్పేసి ఒక సుప్రీంకోర్టులో ఒక రూల్ అయితే ఉంది. కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. మనకి ఏంటంటే పాటించట్లేదు ప్రస్తుతానికి. దానికి భయపడి ఇదంతా కూడా. సో ఈ వెహికల్ ఇదంతా కూడా పేపర్ మీద ఉంది ప్రస్తుతానికి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా అయినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది అనమాట. ప్రతి ఒక్కరు భయం అదే. ఆ బ్లూ కలర్ బస్సు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఈ పోలీసులు ఎంక్వైరీ చేసినట్టయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇలాంటివి చాలా రోడ్ల మీద జరుగుతూ ఉంటాయి. మేము ఏంటంటే ప్యాసింజర్ని ప్రతి ఒక్కరిని కూడా ఆన్ టైంలో ఇచ్చిన టైంకి అక్కడ రీచ్ చేయలేకపోయినట్టయితే మాకున్న కంపెనీకి మాకు చెడ్డ పేరండి. మేము మా ఓనర్కి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి సో ఇటువంటి కొన్ని చూసినా మేము చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతిదాన్ని మేము పట్టించుకుంటే మా గమ్యానికి మేము ఎప్పుడు చేరేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది పోలీసులకి. సో ఇలా జరిగేటప్పుడు ఏంటి అంటే ఈ ఏదైతే 1988 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డ్రైవర్లకు కానీ అక్కడ ఉన్న ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కాంప్లిమెంటరీగా కొన్ని పాయింట్స్ కానీ డ్రైవర్స్కి కానీ వాళ్ళ ట్రావెల్స్కి కానీ కొన్ని కాంప్లిమెంటరీస్ అనేసి ఇస్తూ ఉంటూ ఈ విధంగా ముందుకు పోయినట్టయితే దాన్ని మనం కొద్దిగా నివారించే పరిస్థితి అయితే మనకు కొద్దిగా కనబడుతుంది. ఏదైనా సరే 19 మంది ప్రాణాలు అయితే ఒక చిన్న ఈ తప్పిదం వల్ల అయితే 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి. ఈ 20 వెహికల్స్ లేదా 25 వెహికల్స్ ఏవైతే పాస్ అయినాయో ఒక్కరు ఇన్ఫార్మ్ చేసినా ఈరోజు అందరూ కూడా బతికుండేవారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా సాయం చేయడానికి ప్రయత్నించలేదు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ తీయాలి, వీడియో షూట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. బయట నుంచి కూడా గ్లాస్ బ్రేక్ చేయొచ్చు, కనీసం ఒక్కరినైనా కాపాడొచ్చు. ఎవరు కూడా ఈ పరిస్థితిగా ముందుకు పోలేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకు దీంట్లోనే ఉన్నారు తప్పితే. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఇక్కడ యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్లో ఈ తప్పిదం ఎవరి వల్ల ఎక్కువగా తప్పిదం జరిగింది, ఎవరి వల్ల ఈ 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి, మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే, మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ప్రతిరోజు ఇలాంటి ఒక వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.